నాకు ముందే తెలుసుగా ఈ రోజంత గిరాకుండదని. ఎందుకంటే నిన్న మా ఏరియాలో బోనాల పండగ జరిగింది. బోనాల పండగంటే నార్మల్‌గా ఇంట్లో అందరూ కొంచెం వెరైటీలవి చేసుకుంటూ ఉంటారు కదా! ఇంకా కోడినో, మేకనో కోసుకుంటూ ఉంటారు. చికెన్‌లు, బిర్యానీలన్నీ చేసుకుంటారు కాబట్టి ఈ రోజుకి కూడా అవి కొన్ని కొన్ని ఉంటాయండి. అందుకని ఈరోజు బయట ఎక్కువగా తినరు. ఇంట్లో ఉన్నయే తింటూ ఉంటారండి. అంతే కాకుండా ఇంట్లో కొన్ని కొన్ని పిండి వంటలు కూడా చేసుకుంటారు కదా! అందుకని ఈరోజు టిఫిన్‌కైతే ఎక్కువ రారనైతే నేననుకున్నాను. ఆ విధంగానే మేము వేసుకునే ఐటెమ్స్ అన్నీ కూడా చాలా తక్కువ తక్కువ వేసుకున్నామండి. నేను అనుకున్నట్టుగానే జరిగింది. ఈరోజు గిరాకైతే పొద్దున్నుంచయితే పెద్ద లేదండి. బేరం లేదు. అలా కొన్ని కొన్ని వేసుకున్నానేమో అలాగే మెల్లగా వస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారండి. మెల్లగా అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయిపోతూ ఉన్నాయి. అన్నీ కంప్లీట్ అయ్యేసరికయితే ఈరోజు 11:30 అయిపోయింది. 11:30 అయిన తర్వాత అన్నీ కూడా సర్దేసుకున్నాము. కానీ అన్నీ మాత్రం కంప్లీట్ అయిపోయినాయండి. రోజు వేసుకున్నట్టు వేసుకుంటే గనక ఈరోజు కొన్నైనా మిగిలిపోతుండేనేమో. ఈరోజు తక్కువ వేసుకున్నాం కాబట్టి అన్నీ మటుకు అయిపోయినాయండి. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న అనుభవం పనిచేసిందండి. ఎందుకంటే ముందు సంవత్సరం ఎలా ఉందో తెలుసు కాబట్టి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో కూడా తెలుస్తుంది. ఏ పండగలప్పుడైనా సరే పండగ అయిన తర్వాత రోజు గిరాకీ తక్కువుంటుందండి. పండగ రోజు మటుకు ఫుల్ గిరాకుంటుంది. నిన్నైతే ఫుల్ గిరాకుందండి. అసలు అందించలేకపోయాము. మా బాబు అయితే కాలేజీ కూడా మానిపిచ్చేసానండి నిన్న. కాలేజీ మానడానికి ఇష్టపడక 10 అయ్యాక అప్పుడు వెళ్ళాడండి కాలేజీకి. ఫోను చేసి చెప్తే లోపలికి పంపించారంట. 10 అయిన తర్వాత కాలేజీకి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు కూడా పూరి చేస్తూ ఉన్నాడండి. మొత్తం పూరి నేనే చేయాలంటే చాలా కష్టమైపోయాను. అంత గిరాకయితే ఉందండి. ఎంత చేసినా సరే అందించలేకపోయాము. ఈరోజైతే తక్కువ